తెలంగాణలో సర్ ప్రక్రియ విషయంలో జనం ఇబ్బందులు. ఫోన్లల్లా ఆన్లైన్లా ఫారాలు నింపలేక సామాన్యుల అవస్థలు. వెంట ఉండి సాయం అందిస్తున్న పార్టీ కార్యకర్తలు. ఏపీలో 4.16 కోట్ల మంది ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. రెండు 2002 ఓటర్ల జాబితా వివరాల లెక్కతోని గందరగోళం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ ఆంధ్రాల ఓటర్ల జాబితా సవరణ సర్ విషయంలో ఎన్నికల సంఘం వేగం పెంచింది. తెలంగాణలో ఫారాలు ఇచ్చే గడువును ఆగస్టు 10కి పొడిగిస్తే పక్క రాష్ట్రం ఏపీలో ఇప్పటికే సర్ ముసాయిదా జాబితా విడుదలైంది. కాకపోతే 2 చోట్ల సర్ విషయంలో జనం మాత్రం ఆగమైతాండ్రు. అధికారులు చెప్పేదానికి గ్రౌండ్లో జరిగేదానికి అస్సలు పొంతన కుదురుతలేదు. ఓటర్లను పాత లెక్కలు అడుగుతుండడం, ఫారం నింపనీకి మీరే రావాలని బిఎల్ఓలు కోరుతుండడంతో గందరగోళం మొదలైంది. ఓటు హక్కు నిలుపుకునే తందుకు జనం ఎంత ఇబ్బంది పడతాండ్రన్నది ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివరాలు, ఫారాలు ఇచ్చే గడువును కేంద్రం ఎన్నికల సంఘం ఆగస్టు 10 దాకా పొడిగించింది. ఇప్పటికే జూలై 24 నుంచి ఆగస్టు 3 దాకా పెంచిన గడువును ఇప్పుడు మళ్ళా జనాల కోరిక మేరకు ఇంకోసారి పొడిగించింది. వివరాలను కంప్యూటర్లలో ఎక్కించడం పూర్తయినాక తెలంగాణలో ఆగస్టు 17వ తారీఖున ఓటర్ల జాబితా ముసాయిదాను బయటపెట్టనున్నారు ఎన్నికల సంఘం. దీనిపైన సెప్టెంబర్ 16 దాకా అభ్యంతరాలు తీసుకొని అక్టోబర్ 19న తుది జాబితా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న 3.3 కోట్ల మంది ఓటర్లకు స్థానిక అధికారులు ఫారాలు ఇచ్చిర్రు. ఇప్పటికీ 2.6 కోట్ల మంది వివరాలు నమోదు చేసిండ్రు. అంటే ఇప్పటికీ దాదాపుగా 77% పని పూర్తయిందన్నమాట. హైదరాబాద్లో 56, రంగారెడ్డిలో 63% పని అయిపోయిందని ఎన్నికల అధికారులు చెప్పుకొచ్చిర్రు. పక్క రాష్ట్రం ఆంధ్రాలో జరుగుతున్న సర్ వివరాలు చూసుకుంటే అక్కడ సవరణ ప్రక్రియ ముసాయిదా తుది దశకు చేరుకుంది. 175 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు బయటపెట్టిండ్రు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లల్లా 89% మంది ఫారాలు ఇచ్చిండ్రని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పుకొచ్చిండు. 15 లక్షల మంది చనిపోయినట్టు, 22 లక్షల మంది ఊరు విడిచి వెళ్ళినట్టు గుర్తించిండ్రు. 7 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల ఉన్నట్టు తేల్చిండ్రు. ఎక్కువ చోట్ల ఓటు ఉన్నోళ్లకు ఒక్క కాడనే ఓటు ఉంచిండ్రు. జూలై 31 నుంచి ఆగస్టు 30 దాకా అభ్యంతరాలను తీసుకొని అక్టోబర్ 3న తుది జాబితా ప్రకటించనున్నారు. నోటీస్ ఇవ్వకుండా ఎవ్వరు ఓటును కూడా తీసేయమని ఎన్నికల అధికారులు స్పష్టం చేసిండ్రు. అర్హులైన ఎవరికి కూడా ఓటు పోకూడదని అధికారులు చూస్తాండ్రు. తెలుగు రాష్ట్రాలలో సవరణ ప్రక్రియ మొదలు కాక ముందు నుంచే రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెబుతున్నాయి. సవరణ మొదలైనాక సామాన్య ఓటర్లకు కూడా 1.25 లక్ష సందేహాలు ఉన్నాయి. ఎన్నికల అధికారులు చెప్పిన దానికి కింద క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతన కుదురుతలేదు. క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడంతో గందరగోళం ఎక్కువైతాంది. దీనికి తోడు ఎప్పుడో 2002లో నాటి ఓటర్ల జాబితా వివరాలు అడగడం జనాన్ని మరీ ఇబ్బంది పెడుతుంది. ఇక ఫోన్లల్లా కంప్యూటర్లల్లా ఫారాలు నింపడం సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇట్లయితే అనుకున్న గడువుల సవరణ పూర్తవుతుందా అని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. సవరణ తీరుపై అధికారులు ఓ రకమైన లెక్కలు చెబుతుంటే అసలు అంత పని జరగలేదని పార్టీలు అంటున్నాయి. ఈ పంచాయతీ నడుమ తమ ఓట్లు ఏమైపోతాయోనని ఓటర్లు కూడా భయపడతాండ్రు. సవరణ ప్రక్రియ మొదలు కాక ముందు చదువురాని వాళ్ళకు మాత్రమే ఇబ్బంది అవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ తీరా ఫారాలు చేతికి వచ్చినాక చదువుకున్న వాళ్ళకు కూడా తలనొప్పి తప్పుతలేదు. ఫారాలు నింపే విషయంలో కొందరు సిబ్బంది కూడా చేతులెత్తేయడంతో సమస్య మరింత పెద్దదైతాంది. అయితే
దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడు సవరించడం తప్పనిసరి చేయాల్సిందే. అర్హులకు చోటు కల్పించి అనర్హులను తీసేసేందుకు ఇలాంటి సవరణలు చేయక తప్పదు. దీనిపై ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికల సంఘానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం పూర్తి స్వేచ్ఛను కల్పించింది. అధికారులు ఈ విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేశంలో ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదు. గతంలో 13 సార్లు సవరణ జరిగినాయి. కానీ ప్రస్తుత సవరణ స్థాయిలో అవేవి ఇన్ని వివాదాల్లో చిక్కుకోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతాండ్రు. చూశారు కదా ఈ సరుపైన ఎలాంటి తలనొప్పిగా తయారైందో. చదువు రాని వాళ్లకు, చదువు వచ్చిన వాళ్ళకు కూడాను ఈ ఫారం నింపడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సో దీన్ని సులభంగా నింపేందుకు మీ యొక్క అభిప్రాయాన్ని, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూన్యూస్. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.